అందరికీ నమస్కారం. ఎలక్షన్ తర్వాత కార్యకర్తలతో సమావేశం ఇంతవరకు జరగలేదు. మళ్ళీ రేపు మాపో కోతలు పనులు బిగినవుతాయి అని చెప్పి ఈ కార్యకర్తలతో సమావేశం చేద్దామని చెప్పి ఈరోజు అనుకుని ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య అనేక రకమైన పుకార్లు, నేను పార్టీ మారుతున్నానని. ఏ పార్టీ మారట్లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంటున్నాను. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీ కంటే కూడా, తెలుగుదేశం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉండాలని మేమందరం నమ్ముతున్నాం. కారణం ఏంటంటే, ఏ విషయం మాట్లాడదలుచుకున్నా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తకుండా మాట్లాడలేరు. ఏ విషయంలో కూడా అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తర్వాత విషయం చెప్తారు. కారణం ఏంటంటే, ఆయన మనుషులంటే, ఆయన పార్టీ అంటే ఒక రకమైన భయం ఆ పార్టీకి ఇంకా పోలా. 164 సీట్లు వచ్చినా ఆ భయం పోకుండా ఉంది. కారణం ఏంటంటే, ప్రజలందరూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే కావాలనుకుంటున్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ 6 వాగ్దానాలు ఏవి నెరవేర్చలేకపోయాం. ఎన్ని రోజులు డైవర్షన్ పాలిటిక్స్ చేసినా అది జనానికి గుర్తు లేకుండా పోవటం లేదు. ఈ సోషల్ మీడియా ప్రజల్ని సన్నద్ధం చేస్తుంది, ఆ విషయాలన్నీ చెప్పగలుగుతుంది. అందుకని సోషల్ మీడియాని గొంతు నొక్కేయాలా, దాన్ని లెక్కోకుండా తొక్కిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ కేసులన్నిటికీ కారణం అదే. కానీ వాళ్ళకి TV5 ఉండా, ABN ఉండా, ఆంధ్రజ్యోతి ఉండా, ఈనాడు ఉండా, ఎన్నుండా సోషల్ మీడియాతో పోటీగా అవి పనిచేయలేకపోతున్నాయి. సోషల్ మీడియా బాగా జనం మధ్యకి చొచ్చుకుపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలని, అభిమానుల్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆపలేరు. కారణం ఏంటంటే, వాళ్ళు ఈ 6 నెలల్లోనే అన్ని విషయాల్లోనూ, అన్ని రంగాల్లోనూ చెప్పిన దాంట్లో ఫెయిల్ అయ్యారు. ఈ మధ్య చాలా సందర్భాల్లో శ్రీలంకలాగా అయిపోతుంది మన రాష్ట్రం అని చెప్పారు. 14 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. చివరికి తేలింది 6 లక్షల కోట్లు. ఒక్క 6 నెలలలోపే 50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు అది ఖచ్చితంగా పతనం అంచుల్లో ఉంది. ఇవాళకే పతనం అంచుల్లోకి వెళ్ళిపోయింది. జనం మధ్యలో వ్యతిరేకత వచ్చింది. దాన్ని భరాయించలేక ఎన్ని చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మళ్ళా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుంది. కార్యకర్తలు బలంగా ఉన్నారు. ఎవరిని ఏం భయపెట్టలే, ఎవరు భయపడే పరిస్థితులు అన్నీ మంచిగా జరుగుతాయి.